సరే, ఆరాధన వర్తమానం ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన దేవా, జీవం కలిగిన యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దినమును బట్టి ప్రభువా మేము స్తుతిస్తున్నాను, మీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి నాయన, మేమందరం బ్రతికున్నామయ్యా, సజీవులంగా మీ సన్నిధికి ప్రభువా మేము వచ్చిన వారంగా ఉన్నాం ప్రభువా. అందుని బట్టి మీకే వందనాలు నాయన, స్తోత్రములు దేవా. ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ దినమున మేము మిమ్మల్ని ఆరాధించుటకు మాలో ఉన్న ఆత్మదేవ మీరే మమ్మల్ని పురుకొల్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ లక్షణములు ఏమై ఉన్నాయో, మీరేమై ఉన్నారో ప్రభావ మేము గ్రహించి మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను పరమ తండ్రి. నిర్గమకాండము 34వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మార్చి చదువుకుందాం. మరియు మోషే యెహోవాతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఏ నరుడును నీతో కూడా ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చాను. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకును కుమారుల కుమారుల మీదకును రప్పించునని ప్రకటించాను. చాలు. చదవబడినటువంటి వాక్య భాగంలో అంటే మోషే ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించుటకు మోషే ఏ విధంగా పురుకొల్పబడ్డాడు అనేటటువంటి విషయాలు ఉంటాయన్నమాట. మనం ముందుగా చూసినట్లయితే 33వ అధ్యాయంలోని మోషే దేవునితో అడుగుతాడనమాట. కాగా యెహోవా నీవు చెప్పిన 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా. ఇక్కడ ఏంటంటే మోషే దేవుని యొక్క మహిమను చూపమని అడుగుతారనమాట. అట్లా దేవుని యొక్క మహిమను మోషే చూపమని అడగడానికి అక్కడ యేసుక్రీస్తు అక్కడ యెహోవా దేవుణ్ణి మోషే ఆరాధించుటకు ఒక అంటే రిలేషన్ అనేది ఉందన్నమాట. దేవుని యొక్క మహిమ అని అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క లక్షణాల మొత్తం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన ఎలాంటి దేవుడు అనేది అంతా కూడా ఆయన మహిమను వర్ణిస్తుంది అన్నమాట. దేవుని యొక్క మహిమ అంటే ఆయన యొక్క లక్షణాల మొత్తం. ఆరాధన మన జన్మ హక్కు అని మనం చాలాసార్లు ఈ మందిరంలో విన్నాం కదా. అంటే దేవుణ్ణి ఆరాధించుటకు కూడా ఒక సిద్ధపాటు అనేది ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించుటకు కూడా ఒక క్రమం అనేది ఉంటుందన్నమాట. అదే ఈరోజు మనం వాక్య భాగంలో చూస్తాం. మనం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే 34వ అధ్యాయంలో, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలక మీద వ్రాసేదను. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ఇక్కడ చూసారా, దేవుడు మోషేతో క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట. టైం చెప్తున్నాడు, ఎట్లా సిద్ధపడాలి, ఎలా ప్రిపేర్డ్గా రావాలని చెప్తున్నాడు అనమాట. అంటే ఆరాధనకు కూడా మనం ప్రిపేర్డ్గానే ఉండాలన్నమాట.
ఆరాధించట్లో మనం అంటే మన సహవాసంలో ప్రత్యేకంగా ముందుండాలి. ఎందుకనంటే మనది వ్యక్తిగత ఆరాధన కదా, ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. సో వ్యక్తిగత ఆరాధన కాబట్టి మనం ఆరాధించట్లో ముందుండాలి. కొంతమంది వ్యక్తులు కొన్ని వాటిల్లో ముందుంటారు. ఫర్ సపోజ్ మన చర్చిలోనే చూసుకున్నట్లయితే బైబిల్లో ఏదైనా వాక్యం చెప్పినప్పుడు చదవడానికి కొంతమంది ముందు ఉంటారు అనమాట. వాళ్ళతో మనం పోటీ పడదామన్నా కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా చదివేస్తారు. కృపక్క, రాణి అక్క వీళ్ళు చాలా ఫాస్ట్ చదువుతారు అనమాట బైబిల్. వాళ్ళతో నేను చాలాసార్లు చదువుదాం అనుకుంటాం కానీ వాళ్ళు ఈలోగానే తీసి చదివేస్తూ ఉంటారు. అంటే స్కిల్ దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా అంటే అంత త్వరపడి ఉండాలన్నమాట విశ్వాసులు. ప్రత్యేకంగా మన సంఘంలో వ్యక్తిగత ఆరాధన ఉంటుంది కాబట్టి దేవుణ్ణి ఆరాధించే విషయంలో అంత ఫాస్ట్గా ఉండాలన్నమాట. అయితే అక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేశారని ఉంటుంది. ఆ నమస్కారం చేశాడు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లోని అర్థం ఏంటి అని అంటే నమస్కారం చేయడం అంటే దేవుణ్ణి ఆరాధించడం అనమాట. ఎట్లా ఆరాధించాడు? దేవుణ్ణి ఆరాధించుటకు మోషే అడిగినప్పుడు దేవాన్ని మహిమంతటిని నాకు కనపరచమని, నాకు అర్థమయ్యేలా చేయమని మోషే యెహోవాని అడిగినప్పుడు ఆయన అది చేసిన దేవుడిగా ఉన్నారనమాట. ఆయన చేసినప్పుడు మోషే అక్కడ దేవుణ్ణి ఆరాధించుటకు కొన్ని విషయాలు ఆయన్ని పురుకొల్పాయి అనమాట. దేవునిలో లక్షణాలు కొన్ని పురుకొల్పాయి. అవేంటో అనేది చూద్దాం. మొదట 6వ వచనంలో చూసినట్లయితే అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు యెహోవా కనికరము. చాలక్క. ఫస్ట్ది ఏంటండి? యెహోవా కనికరం. యెహోవా కనికరము అంటే ఏంటనంటే మనం దేనికైతే అర్హులమో దానికి అర్హులు కాకుండా చేసేది కనికరం అనమాట. మనం దేనికైతే అర్హులమో దానికి అర్హులు కాకుండా చేసేది దేవుని యొక్క కనికరం అన్నమాట. దీన్ని మెర్సీ అంటారు. దేవుని యొక్క కనికరం అంటే ఏంటి? మనం శిక్షకు పాత్రులం, కానీ దేవుడు ఆ శిక్షకు పాత్రులు కాకుండా చేశారనమాట. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, నీ కనికరాన్ని బట్టి నేను నరకంలోనికి వెళ్ళకుండా పరలోకమునకు వెళ్ళే అవకాశం నాకు వచ్చింది, అందుని బట్టి నీకు వందనాలు దేవా. ఏమో చాలామంది అంటే సజీవు లెక్కల్లో లేరు, మనం సజీవు లెక్కల్లో ఉన్నాం. దేవా, నీ కనికరమును బట్టి నేను సజీవు లెక్కల్లో ఉన్నాను దేవా, అందుని బట్టి మీకు వందనాలయ్యా. చాలామంది రక్షణ అనేది దేవుడు తన ప్రణాళికలో ఉన్న వాళ్ళకి ఇస్తాడు. దేవా, నన్ను రక్షించుకున్నావు, నేను పాపంలో పడి తిరుగుతున్నప్పుడు నేను అంటే ఇలాంటి బ్రతుకుకు నేను యోగ్యుని కాదు, కానీ నువ్వు నన్ను యోగ్యునిగా చేసావు దేవా, అందుని బట్టి నీకు వందనాలు. నేను శిక్షకు పాత్రుడు కాకుండా నన్ను నీ కనికరాన్ని బట్టి తప్పించావు. నరకానికి పాత్రుడు కాకుండా నీ కనికరాన్ని బట్టి నన్ను తప్పించావు, అందుని బట్టి నీకు వందనాలు దేవా అని చెప్పి దేవుణ్ణి ఆయన యొక్క కనికరమును బట్టి ఆరాధించాలన్నమాట. అట్లానే రెండోది చూస్తే దయ ఏంటండి? రెండోది చూస్తే దయ అనేది దేవుని అంటే విషయంలో చాలా అపరిమితంగా ఉంటుంది అన్నమాట. అది యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 5, 6 వచనాలు చదివితే ఒకసారి అర్థమవుతుంది. 16, 5, 6 వచనాలు చదివితే అంటే దేవుడు మన ఎట్లా దయ చూపించాడు అనే విషయం అనేది అర్థం. ఒకటైనను చేయవలనని ఎవరును కటాక్షింపలేదు, నీ యందు జాలిపడి వాడు ఒకడునూ లేకపోయినా పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటవి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి ఈ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుదువని నీతో చెప్పి తిని, నీవు రక్తంలో పొర్లియునను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు రక్తంలో పొర్లినటువంటి వారుగా ఉన్నారు, సో రక్తంలో పొర్లించినటువంటి మిమ్మల్ని చూచి నేను బ్రతుకు అని చెప్పారు. అవును, రక్తంలో అంటే ఇప్పుడు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు రక్తంతో ఉంటే వాళ్ళు చూడడానికి అంత అందంగా ఉంటారు కదా, అంత బాగోరు కదా, అసహ్యంగా ఉంటారు కదా, వాళ్ళని వాష్ చేసి నీట్గా క్లీన్ చేస్తారు. అట్లానే దేవుడు
అత్యంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు సరిహద్దులు ఉండవు అన్నమాట. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపంలో పొర్లుచున్న మనల్ని, పాపంలో పడి దొర్లుచున్న మనల్ని ఆయన ఏం చేశారంటే నడినెత్తి నుంచి అరికాల వరకు పాపంతో ఉన్నటువంటి మనల్ని చూసి నశించిపోతున్నామని ఆయన కనికరపడి దయ చూపి బ్రతుకు అని అన్నాడు మనల్ని. అక్కడ ఆయన బ్రతుకుమని చెప్పాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం అనమాట. బ్రతుకు అని అన్నాడు కాబట్టి మనము బ్రతికున్నాం అనమాట. దేవా, నీవు చూపినటువంటి దయ అంతటిని బట్టి అయ్యా నీకు వందనాలయ్యా. నేను ఇలాంటి పాపంలో ఉన్నాను అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థితిని బట్టి పాపంలో అనేది ఉంటారు ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయికి తగినట్లుగా పాపం అనేది చేస్తారు. అయితే అలాంటి పాపంలో ప్రతి ఒక్కరిని దేవుడు బ్రతకమని ఆజ్ఞాపించాడు అనమాట. అందుకనే మనం బ్రతుకున్న ఆయన దయచేత అది చేశారు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అలానే మూడోది చూసినట్లయితే 34వ అధ్యాయం నిర్గమకాండం, దీర్ఘశాంతము. ఇదైతే ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అంటే ఈ దీర్ఘశాంతము అనేది ఏంటంటే దేవుడు చాలా విషయాల్లో ఓర్చుకునేటటువంటి దేవుడిగా ఉంటాడు అనమాట. మనం చాలా విషయాల్లో తప్పిపోయినప్పటికీ, చాలా విషయాల్లో మనం దేవునితో చేసుకున్న నిబంధనలు కానీ, దేవునితో చేసుకున్నటువంటి మాటల్ని కానీ మనం ఫాలో అవ్వనప్పటికీ దేవుడు తన దీర్ఘశాంతాన్ని కనపరిచేవాడుగా ఉంటాడు. ఆయన తన దీర్ఘశాంతం కనపరుస్తున్నాడు కాబట్టే మనం పీస్గా ఉండగలుగుతున్నాం. ఆయన తన దీర్ఘశాంతాన్ని కనపరచకపోతే మనం సరిగ్గా ఉండలేం. దేవుని యొక్క కోపము చాలా ప్రచండమైనది. ఆయన కోపము చాలా భయంకరమైనది. యెహోవా తన ఊపిరితో దేని నుండి నరకమును రగులబెడతారంట. ఆయన ఏం చేస్తాడు? ఊపిరితో నరకంలో ఉండేటువంటి అగ్నిని రగులబెడతాడు. ఆయన కోపం చాలా ప్రచండమైంది. అలాంటి దేవుడు మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నా, ఎన్నిసార్లు మనం ప్రేమ లేకుండా జీవిస్తున్నా, ఎన్నిసార్లు మనం పరిశుద్ధత లేకుండా ఉంటున్నా కూడా ఆయన క్షమించేటటువంటి దేవుడిగా, ఆయన మనల్ని ఓర్చుకునేటటువంటి దేవుడిగా, ఆయన మనల్ని భరించేటటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు అనమాట. అందుని బట్టి దేవా నీవు నన్ను భరిస్తున్నావు దేవా, అందుని బట్టి వందనాలు. నేను బ్రతుకుతున్నటువంటి బ్రతుకు నాది కాదు దేవా, నీది. కానీ నువ్వు దేవా నా మాటలను భరిస్తున్నావు, నా ప్రవర్తనను భరిస్తున్నావు, నా చూపుల్ని భరిస్తున్నావు, నా చెడు తలంపులను భరిస్తున్నావు దేవా. నా కొరకు నువ్వు మరణించావు దేవా. నీవు చూపుతున్నటువంటి ఈ దీర్ఘశాంతం అంతటిని బట్టి దేవా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను అని చెప్పి ఆయన యొక్క దీర్ఘశాంతముని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలన్నమాట. అంటే క్షమించుటలో యేసుక్రీస్తు ఇంకా టాప్ అనమాట. ఇంకా మనందరం కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, ఆయన దీర్ఘశాంతాన్ని. ఎన్నిసార్లు ఆయన క్షమిస్తాడు, ఎన్నిసార్లు అసలు అంటే మనం కౌంట్ చేయలేము అసలు. ఎన్నిసార్లు అయినా ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, దయ చూపేటటువంటి దేవుడు, మన బ్రతుకుమని చెప్పినటువంటి దేవుడు. కాబట్టే ప్రతిరోజు ఆయన కృపాసనం దగ్గరికి మనం వస్తున్నాం. లేదు అని అంటే మనం ఆయన కృపాసనం దగ్గరికి రాలేం, ఆయన సన్నిధిలోనికి మనం రాలేం. ఎందుకనంటే రక్షింపబడిన తర్వాత కూడా ఖచ్చితంగా మనం తప్పిపోతాం, ఖచ్చితంగా మనం పాపంలో పడతాం. కానీ ఆయన క్షమించే దేవుడు, మన పాపములు కడిగే దేవుడు, మన ఎలా దయ చూపేటటువంటి దేవుడు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్దులమే ఉన్నాం. అలానే 4వదిగా చూసినట్లయితే ఆయన కృప. ఈ కృప అనేది ఏంటి అని అంటే ఇంతకుముందు మనం కనికరం చూసాం కదా. మనం దేనికైతే అర్హులమో దానికి అర్హులు కాకుండా చేసేది కనికరం, దేవుని కనికరం. మనం దేనికైతే అర్హులం కాదో దానికి అర్హులుగా చేసేది దేవుని యొక్క కృప అన్నమాట. మనం దేనికైతే అర్హులం కాదో దానికి అర్హులుగా చేసేది దేవుని యొక్క కృప. అవును, మనం ఈ యొక్క పరలోకానికి మనం నిజంగా అర్హులం కాదు, కానీ దేవుని యొక్క కృప మనల్ని పరలోకానికి అర్హులుగా చేసింది. మనం పరిశుద్ధ జనాంగంతో కూర్చోడానికి మనం అర్హులం కాదు, కానీ దేవుని రక్షణ కార్యం దాన్ని అర్హులుగా చేసింది. ఈ బలలో చేయవేయుటకు మనం అర్హులం కాదు, కానీ దేవుడు తన ఆత్మను మనలో నుంచి ఈ బలలో చేయవేయుటకు అర్హులుగా మనల్ని మార్చాడు. మనం అంటే మన పాపం నిమిత్తమే పాతి పెట్టబడేటకు, పాపపు యొక్క శిక్ష నుంచి తప్పించుకునేటకు మనం అర్హులం కాదు, కానీ దేవుడు బాప్తిస్మం ద్వారా దాన్ని మనకి అనుకూలపరిచాడు అనమాట.
దేవుడు చేసినటువంటి చాలా ప్రొవిజన్స్ అన్నీ కూడా కృపతో నిండి ఉన్నాయి. నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా మెసేజెస్ చెప్పినప్పుడు ఏంటంటే రక్షణ అనేది వర్తమాన భూత భవిష్యత్ కాలాలకి సంబంధించిందని చాలాసార్లు చెప్తూ ఉంటా. దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరం, ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఈ యొక్క రక్షణను ప్రతిసారి కూడా అంటే ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. రక్షణతో ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఎట్లా అని అంటే దేవుని యొక్క రక్షణ అనేది ప్రస్తుత కాలానికి సంబంధించింది కాదు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించింది అన్నమాట. దేవుని యొక్క రక్షణ మనిషిని 3 స్థితుల నుంచి తప్పిస్తుంది. ఏంటి అని అంటే దేవుని యొక్క రక్షణ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనాల్టీ ఆఫ్ సిన్, అంటే పాపపు యొక్క శిక్ష నుంచి తప్పిస్తుంది అనమాట. పాపపు యొక్క శిక్ష నుంచి తప్పిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనాల్టీ ఆఫ్ సిన్ అంటారు, దాన్ని జస్టిఫికేషన్ అంటారు. దేవుని యొక్క రక్షణ మనిషిని పవర్ ఆఫ్ సిన్, పాపపు యొక్క శక్తి నుంచి తప్పిస్తుంది అనమాట. అలానే దేవుని యొక్క రక్షణ ప్రెజెన్స్ ఆఫ్ సిన్, పాపపు యొక్క ఉనికి నుంచి తప్పిస్తుంది అనమాట దేవుని యొక్క రక్షణ. ఈ 3 విషయాలతోని ఇంటర్లింక్ అయి ఉంటుంది. దేవుని యొక్క రక్షణ కేవలము ప్రస్తుతానికి సంబంధించింది కాదు, కొంతకాలానికి పరిమితమైనది కాదు. ఏదో పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటేనే అంతవరకు మాత్రమే దానికి పరిధులు లేవు దేవుని యొక్క రక్షణకి. దేవుని యొక్క రక్షణ శాశ్వతమైనది. దేవుని యొక్క రక్షణ తక్షణమే జరిగేటటువంటి కార్యం. దేవుని యొక్క రక్షణ యేసుక్రీస్తు ద్వారా జరిగేటటువంటి కార్యం. దేవుని యొక్క రక్షణ కృపతో, ఆయన కనికరమతో కూడుకున్నటువంటి అమూల్యమైనటువంటి కార్యం అన్నమాట. అయితే ఆ కార్యాన్ని గురించి అంటే ఇంకొన్ని మాటలు మనం చూద్దాం. నెక్స్ట్ ఏముందండి, 34వ కృపా సత్యములు కలిగినటువంటి దేవుడైనటువంటి యెహోవా. ఇక్కడ మనం 2nd వర్స్లో కూడా చూసినట్లయితే, ఉదయంన నీవు సిద్ధపడి ఉదయంన సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు. అంటే ఎందుకు అంటున్నాడు దేవుడు ఇట్లా? ఎవరు రాకూడదు, ఎవరు ఉండకూడదు అని ఎందుకు అంటున్నాడు దేవుడు? దేవుడు మోషేని ప్రిపేర్ చేశాడు. దేవుడు ఆయన మహిమను కనపరచమని మోషే కోరుకున్నప్పుడు అతనికి ఆయన మహిమను కనపరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మహిమను కనపరిచిన తర్వాత దేవుడు అంటే ప్రిపేర్ చేశాడు అనమాట మోషేను. ఆ యొక్క మహిమను కనపరిచిన తర్వాత అంటే తట్టుకోలేడు. అంటే దేవుడు అంటాడు కదా, నన్ను చూచి చనిపోతారు, నన్ను చూచి ఏ నరుడును బ్రతకలేడు, ఆయన మహిమను చూచి ఏ నరుడును బ్రతకలేడు అని నిర్గమకాండంలో ఉంటుంది కదా. అట్లానే దేవుని యొక్క మహిమను చూచి ఎవరు, అది చాలా ప్రమాదకరం. అంటే ఇశ్రాయేలీలు అక్కడ ముందు పాపం చేస్తారనమాట. ఏం చేస్తారంటే దూడను చేసి ప్రతిమగా విగ్రహారాధన చేస్తారనమాట. దేవుడికి అసలు అంటే ఇంకా ఒళ్ళు మండిపోద్ది అనమాట. ఇంకా అస్సలు ఆయన సహించలేనిది ఏదైనా ఉందనంటే అది విగ్రహారాధన. విగ్రహారాధన ఇంకా ఆయన అసలు సహించలేనటువంటి పాపం అన్నమాట. ఆ పాపం అనేది వాళ్ళు చేస్తారు. సో దేవుని మహిమను ఆయన ఎంతటి పరిశుద్ధుడో, ఆయన పరిశుద్ధత అంతా కూడా ఆయన ఆ యొక్క వెలుగంతా కూడా ఆయన మహిమలో ఉంటుంది అన్నమాట. సో అక్కడ ప్రజలు తట్టుకోలేరని చెప్పి దేవుడు తన పరిశుద్ధతను, ఆయన యొక్క స్థితిని బట్టి దేవుడు ఎవరు కూడా రాకూడదు అనే విషయాన్ని చెప్తాడు. అలానే ఇక్కడ మోషే ఏం చేస్తారని అంటే ముందు ఆ యొక్క పలకల్ని పగలగొడేస్తారు కదా. అంటే ఆ విషయాన్ని చూసి వాళ్ళు అట్లా పూజిస్తున్నారని కోప్పడి ముందు పగలగొట్టేస్తారు. అది ముందు జరిగిన కాంటెక్స్ట్. తర్వాత మళ్ళీ ఆ పలకల మీద రాసి తన నిబంధన ఇవ్వడానికి దేవుడు పిలుస్తాడు సీనాయి కొండ మీదకి. ఇది 2nd టైం వెళ్తాడు సీనాయి కొండ మీదకి. ఇది 2nd టైం జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్. అంటే మోషే ఏం చేశారని అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలానే యోహాను సువార్త 1:17 అధ్యాయం మనం 17వ వచనం చదివితే మనకి అంటే యేసుక్రీస్తు ఏం అనుగ్రహించారు అనేది అక్కడ ఉంటుంది అనమాట. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఇక్కడ 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి దేవుడికి. ఏంటంటే కృప, సత్యం అన్నమాట.
మన దేవునిలో ఉన్నటువంటి ఇది ఒక సంపూర్ణమైనటువంటి లక్షణం అనమాట. ఏంటి? కృపా సత్యము. ఆయన 100% కృప చూపిస్తాడు, అట్ ద సేమ్ టైం 100% సత్యమైనటువంటి దేవుడు అనమాట. మోషే ద్వారా ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించబడింది, కానీ యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం మనకి కలిగాయి అన్నమాట. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తి, కానీ యేసుక్రీస్తు ఆ ఇంటికి యజమాని అనమాట. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి సేవకుడు, కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, ఆ ఇంటి అంతటికి ఆయన యజమాని. మోషే యొక్క పాపి చెప్పాలి అని అంటే, మోషే ముందు పాపం చేయాలి, అందుకనే కానాన్ దేశంలో ప్రవేశింపనివ్వరు కదా దేవుడు. మోషే యొక్క పాపి, కానీ యేసుక్రీస్తు పాపరహితుడు అని మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలానే మోషే అంటే నిబంధనను దేవుని దగ్గర నుంచి తీసుకొని ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు, లేదంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు ఏంటంటే నూతన నిబంధననే స్థాపించాడు ఏకంగా. మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తే యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ సారాన్ని మనలో నింపాడనమాట. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. అంటే మనుషులు ఏదైతే చేయలేరో, ప్రవక్తలు ఏదైతే చేయలేకపోయారో దానిని చేసి, ఇంకా మీరెవరో అది ఫాలో అవ్వక్కర్లా, నన్ను ఫాలో అవ్వండి చాలు అనేది. ఇంతకుముందు ధర్మశాస్త్రం అంతా ఎట్లా ఉండదంటే, అంటే సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తుంది అనమాట. అది దాని ద్వారా మనుషులు ఏమవుతారంటే కఠినంగా చేయబడతారు. నువ్వు ఇలా చెయ్యాలి, ఓకే నువ్వు ఇలా చేస్తావు కదా, సో కాబట్టి నీకు ఈ శిక్ష పడుతుంది అంతే, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష పడుతుంది అని అంటే. కానీ ఆ తప్పించుకునేటువంటి మార్గాన్ని చూపించేది కాదనమాట. యేసుక్రీస్తు కృపచేత దాన్ని చేశారు. తప్పించుకునేటటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు కృపచేత చూపించారనమాట. అందుకని అక్కడ వాక్యంలో చెప్పబడింది, యేసయ్య ద్వారా కృప సత్యములు రెండు కలిగాయని. అలానే మోషే ప్రజల కొరకు ప్రార్థించాడు, ప్రభా ఈ ప్రజల్ని పాపం చేశారు, వాళ్ళని క్షమించు, అదే విగ్రహాలను చేసినప్పుడు పాపం చేశారు, క్షమించు, లేదంటే నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచేయని ప్రజల కోసం ప్రార్థించాడు. కానీ యేసుక్రీస్తు ప్రజల కోసం, ఈ సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అనమాట. అట్లానే మోషే అంటే యేసుక్రీస్తుకి ఒక సూచకుడు అన్నమాట. మోషే ఎవరు? యేసుక్రీస్తుకి ఒక సూచకుడు, మనుషులకి దేవునికి ఒక మధ్యవర్తిగా ఉండేవాడు, నిజమైనటువంటి మధ్యవర్తిగా ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు మాత్రం శాశ్వతమైనటువంటి మధ్యవర్తి. ఏ నరుడు లేడు, ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మాత్రమే మధ్యవర్తి అని దేవుని వాక్యంలో ఉంటుంది అనమాట. అలానే మోషే ఏం చేశారంటే దేవుని ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు. కానీ యేసుక్రీస్తు ఏం చేశారని అంటే సర్వమానవాళ్ళని కూడా పాపపు బానిసత్వంలో నుంచి విడిపించాడు అనమాట. అంటే యేసయ్య చేసినటువంటి ప్రతిదీ కూడా శాశ్వతమైనటువంటి కార్యాలు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కానీ ముందున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుకు ఒక సూచన మాత్రమే, కానీ యేసుక్రీస్తు శాశ్వతమైనటువంటి మధ్యవర్తిగా ఉన్నారనమాట దేవునికి మనకి. ఎంత సింపుల్గా వస్తున్నాం, ఎంత ఈజీగా వస్తున్నాం, లైట్ల కింద ఫ్యాన్ల కింద కూర్చొని దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం, మనకేం అవ్వట్లేదు, వారంలో ఖచ్చితంగా పడిపోతాం, తప్పు చేస్తాం, దేవుణ్ణి మళ్ళీ మనం వాక్యం బల్లలో చేవేస్తామంటే అది యేసుక్రీస్తు వారు చేసినటువంటి శాశ్వతమైనటువంటి వెసులుబాటు. ఆ కృపాసనం దగ్గరికి అంటే దేవుని సన్నిధిలోకి రావడం అనేది అంత ఈజీ ఏం కాదు, అది చాలా విలువ, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అన్నమాట. కృపను సత్యాన్ని ఒక్కసారే సిలువలో ఆయన ఎగ్జిక్యూట్ చేశాడు, అందువల్లే మనం రాగలుగుతున్నాం, అందుకనే మనం బలలో చేయగలుగుతున్నాం. పాపులను క్షమించాడు, అట్ ది సేమ్ టైం నువ్వు ఈ పాపంలో ఉన్నావు, నన్ను నమ్ముకో, ఈ పాపంలో ఉన్నావు, నా రక్తంతో కడగబడితే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు అనే వాక్యాన్ని కూడా ఆయన ప్రకటించాడు. సత్య సువార్తను ఆయన ప్రకటించాడు, సత్యాన్ని ఆయన ఫుల్ఫిల్ చేశాడు. అట్ ది సేమ్ టైం ఏం చేశాడు? క్రయాన్ని చెల్లించాడు. అట్ ది సేమ్ టైం పాపిని క్షమించి ఆయన చేర్చుకున్నాడు అనమాట. కృపను సత్యాన్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేశాడు, అందుకనే మనకి ఆ రక్షణ అనేది మనకి దొరికిందనమాట. నీతిమంతుడిగా ఫస్ట్ ఆ రక్షణలో జస్టిఫికేషన్ అంటే ఏంటంటే నీతిమంతుడిగా ఫస్ట్ దేవుడు మనల్ని ప్రకటించాడు అన్నమాట. ఆయన ఉచితముగా నీతిమంతుడిగా మనల్ని ప్రకటించాడు. అట్లానే తర్వాత ఏం చేశాను అంటే ప్రకటించి అట్లా వదిలేలేదు, ఆయన హక్కును చేర్చుకొని సంఘంలో పెట్టి అలా విడిచిపెట్టేయలేదు. మళ్ళా మనం తప్పిపోతాం, ఎందుకంటే పాపము యొక్క ఉనికి లోకంలో ఉంటుంది, పాపం యొక్క ఉనికి భూమిపైన ఉంటుంది. సో కాబట్టి నా పిల్లలు మళ్ళా తప్పిపోతారు,
కానీ ఆయన దాన్ని కూడా ఉచితంగానే చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనలో పెట్టి పాపం చేసిన ప్రతిసారి కూడా ఒప్పింపచేసి ఆయన స్వారూప్యంలోనికి మార్చబడినట్లు ఆయన రక్తంలో కడుక్కునేటటువంటి వెసులుబాటు దేవుడు దయచేశాడు అనమాట. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలి. రక్షణ ప్రణాళిక చాలా చాలా ప్రాముఖ్యమైనది, చాలా అడ్వాన్స్డ్ అది. ఇంకా ఏంటంటే అలానే ఆయన వచ్చినప్పుడు మనలో ఏ లోపము ఏ కలంకము లేకుండా చేయనట్లు ఈ ప్రాసెస్ అంతటి ద్వారా మనల్ని నడిపించి ఆయన మనల్ని అంటే అట్లా మహిమపరిచేటటువంటి దేవుడిగా ఉంటాడు అనమాట. అది ఎక్కడ చూస్తామంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూస్తే ఉంటుంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వాళ్ళని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చూసారా, మహిమపరిచెను అని ఉన్నది. దేవుని యొక్క కార్యం అనేది అంటే ఇన్స్టంటేనియస్ మాత్రమే కాదు, అది కంప్లీట్ యాక్ట్ అనమాట. జస్టిఫికేషన్ ఈజ్ అన్ ఇన్స్టంటేనియస్ అండ్ కంప్లీట్ యాక్ట్ ఆఫ్ గాడ్. కంప్లీట్ యాక్ట్ అది. జస్టిఫికే అంటే కంప్లీట్ చేశారు. సో కాబట్టి అంటే మనం నిస్సందేహంగా ఇంక భయపడక్కర్లేదు అనమాట. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించావు అనే నిశ్చయిత నీకుంటే నువ్వు ఆయన ఫాలో అవ్వు చాలు, పరలోకం ఖచ్చితంగా ఆయన తీసుకెళ్తాడు. ఇక్కడ చూసారా, మహిమ పరిచయం అని ఉన్నదనమాట. అంటే మహిమ పరిచయం అంటే ఏంటి? యేసయ్య ఎలా ఉంటారో మనం అలా మారడం అనమాట. యేసయ్య ఎలాంటి మహిమతో ఉంటారో మనం అంతటి మహిమతో మనం చేయబడడం అనమాట. అది కంప్లీట్ అయినట్టు అక్కడ దేవుడు రాయించాడు. ఎందుకు అట్లా రాయించాడు అంటే రక్షణ దేవుడు ఏది కూడా మధ్యలో వదిలేశాడు. దేవుడు డిక్షనరీలో 3 ఉండవండి. అంటే సగంలో వదిలేయడం, అంటే ప్రారంభించి వదిలేయడం, లేదంటే పూర్తి కాకుండా వదిలేయడం అనేది దేవుని డిక్షనరీలో అసలు ఉండవు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏంటంటే మనల్ని రక్షించాడు అని అంటే అది ఇంకా పర్మనెంట్ యాక్ట్, కంప్లీట్ యాక్ట్ అనమాట. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆ పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు రక్షింపబడ్డారు. ఖచ్చితంగా వాళ్ళు పరలోకం వెళ్తారు. కాకపోతే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కృపనొక్కటే చూడకూడదు అనమాట, సత్యాన్ని కూడా ఉన్నది అని మనం గ్రహించాలి. అంటే యేసుక్రీస్తు కూడా అదే చేశారు కదా. ఇప్పుడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ఏం చేశారు? రాళ్లతో కొట్టొద్దని చెప్పి ఆ శిక్ష నుంచి తప్పించారు. నేను కూడా నిన్ను కొట్టను అని చెప్పేసి, నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకో మాట కూడా చెప్తారు అక్కడ. ఏం చెప్తారు? ఇకను పాపము చేయకమని చెప్తారు అనమాట కదా. అట్లా అంటే అక్కడ ఏంటి? కృప చూపించారు. నేను నిన్నేం చేయను, నేను నిన్నేం అనను, క్షమిస్తున్నానని కృప చూపించారు. కానీ పాపం చేయొద్దు అనేటటువంటి సత్యాన్ని ప్రకటించారు అక్కడ. యేసయ్య ఎక్కడ చూసుకున్నా కూడా ఆయన ఎవరితో ఇంటరాక్ట్ అయినా కూడా ఆయన కృపని వెల్లడిపరుస్తారు, ఆయన సత్యాన్ని వెల్లడిపరుస్తారు అనమాట. అలాంటి కృపా సత్య సంపూర్ణ అయినటువంటి దేవుణ్ణి మనం తప్పకుండా ఆరాధించాలి. ఆరాధన అనేది అనుభవపూర్వకంగా వస్తే బెటర్ అనమాట. అంటే మన జీవితంలో దేవుడు ఇలాంటి సందర్భాలు, ఆయన లక్షణాలు మనకి ఎట్లా ఉపయోగపడ్డాయి, మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేసాం, వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తే అది ఘనంగా ఉంటుంది. ఈ చిన్న మాటలు దేవుని దీవించిన